హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ ఈ యాక్ట్ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చూద్దాం. సో అందులో ఫస్ట్ ఆర్బిట్రేషన్ అంటే ఏమి, కన్సిలేషన్ అంటే ఏమి. ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేషన్ వచ్చేసి వెదర్ ఆర్ నాట్ అడ్మినిస్టర్డ్ బై పర్మనెంట్ ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నని లేకపోతే. ఆర్ కన్సిలేషన్ అంటే ఏమి, కన్సిలేషన్ మీన్స్ దే ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉంటాయి. ఇవి డిస్ప్యూట్ రిజల్యూషన్ అయినా అనుకో, రిజల్యూషన్కి వెదర్ పార్టీస్ కమ్ టు అన్ అగ్రిమెంట్ అబౌట్ కామన్ ప్రాబ్లమ్ ఆర్ డిస్ప్యూట్ త్రూ డిస్కషన్స్ ఆర్ డైలాగ్స్, దాన్ని మనం కన్సిలేషన్ అంటాము. ఇది కమెన్స్మెంట్ ఎప్పుడు చేస్తాము, కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ వచ్చేసి సెక్షన్ 62 ప్రకారంగా కమెన్స్మెంట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి వీటిని రికగ్నైజ్ చేయనిక, అంటే ఇప్పుడు ఆర్బిట్రేషన్, కన్సిలేషన్ వీటిని రికగ్నైజ్ చేయనిక ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమంటే నీడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ generally assembly of United Nations has recommended that all countries shall have give due consideration in unilateral model law and international commercial arbitration ki the unilateral conciliation rules ni పెట్టాలనుకుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లెజిస్లేషన్కి సంబంధించి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ దట్ ఆల్ కోర్ట్స్ షెల్ డైరెక్ట్ ద పార్టీస్ టు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ మెథడ్స్ లైక్ ఆర్బిట్రేషన్ అని, కన్సిలేషన్ అని, జ్యుడిషియల్ సెటిల్మెంట్స్ అని, మీడియేషన్ అని, నెగోషియేషన్ అని. సో అన్ని కోర్ట్ దగ్గరికే రాకుండా సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే కొన్ని ఆల్టర్నేటివ్గా డిస్క్లోజ్ చేయండి రిజల్యూషన్ని అని చెప్పింది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దీనికి సంబంధించి ఈ మెథడ్స్ లోయర్ కాస్ట్. ఇది నువ్వు కోర్ట్ కాడికి పోవాలంటే కోర్ట్కి నీకు అపెండెక్స్లు ఫిల్ చేయండి, ఫామ్లు ఫిల్ చేయండి, మీరు ఒక జూనియర్ లాయర్ని చూసుకోవాలి, అసిస్టెంట్ లాయర్ని పట్టుక మెయిన్ లాయర్ని చూసుకోవాలి, ఇవన్నీ పంచాయతీలన్నీ ఉంటాయి, అవి కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ మీరు ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ దగ్గర పోతే మీకు లో కాస్ట్ ఉంటుంది అండ్ గ్రేట్ ఫ్లెక్సిబిలిటీగా మాట్లాడతారు వీళ్ళు అండ్ హయ్యర్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు, గ్రేటర్ లైక్లీహుడ్గా ఉంటాయి సెటిల్మెంట్స్ అనేవి. చాయిస్ ఆఫ్ ఫోరం అండ్ సొల్యూషన్, నువ్వు సెలెక్షన్ నీ ఇష్టం వచ్చిన ఫోరంని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్అడ్వాంటేజెస్ వచ్చి కోఆపరేటివ్ బిహేవియర్ అండ్ పవర్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ల్యాక్ ఆఫ్ ఇంటీరియర్ మెథడ్స్ ఆర్ డిఫికల్టీ ఆఫ్ ఫైనల్ అవుట్కమ్స్. సో ఫైనల్ అవుట్కమ్లో డిఫికల్టీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది దీనికి సంబంధించి. ఇక్కడ దీనికోసం ఇప్పుడు ఆర్బిట్రేషన్ అంటే బేసిక్ ఫీచర్ ఏమి, ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్కి సంబంధించి బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ బై పార్టీస్ టు సబ్మిట్ టు ఆర్బిట్రేషన్ all or certain disputes ఏమి all కానీ or certain disputes కానీ which have arisen or which may arise between them in respect of legal relationship or contractual not. సో ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఏం చేస్తామో అగ్రిమెంట్ అనేది ఉంటుంది పార్టీస్కి సబ్మిట్ చేయడానికి, ఆర్బిట్రేషన్కి ఆల్ కానీ కొన్ని కానీ సబ్మిట్ చేయొచ్చు. డిస్ప్యూషన్కి సంబంధించి లీగల్ రిలేషన్ ఏవైతే అరైజ్ అవుతావో లీగల్ రిలేషన్షిప్కి సంబంధించి, కాంట్రాక్చువల్ ఆర్ నాట్కి సంబంధించి. సో ఇందులో టైప్స్ ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేషన్ క్లాస్ కాంట్రాక్ట్ విచ్ అరైజ్ ఇన్ ఏ ఫ్యూచర్. ఆర్బిట్రేషన్ క్లాస్ అంటే ఏమి, ఏవైతే ఫ్యూచర్ ఉంటావో కాంట్రాక్ట్ అనేది విచ్ మే అరైజ్ ఫర్ ఇన్ ఫ్యూచర్కి సంబంధించి. నెక్స్ట్ సబ్మిషన్ అగ్రిమెంట్ అంటే ఏమి, డిస్ప్యూట్స్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ టు ఆర్బిట్రేషన్కి సంబంధించి. సో ఫస్ట్ ఆర్బిట్రేషన్ క్లాస్ అంటే కాంట్రాక్ట్ అనేది విచ్ మే అరైజ్ ఇన్ ఫ్యూచర్లో అరైజ్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిషన్ అగ్రిమెంట్ అంటే ఏమి, డిస్ప్యూట్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ టు ఆర్బిట్రేషన్కి సంబంధించి ఎగ్జిస్ట్ ఉంటే. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ తో రిఫరెన్స్, పార్టీస్ టు అన్ అగ్రిమెంట్ కుడ్ అగ్రీ టు ఆర్బిట్రేజ్ బై రిఫరింగ్ టు అనదర్ కాంట్రాక్ట్ కంటైనింగ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. సో ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది, త్రూ రిఫరెన్స్కి సంబంధించి పార్టీస్ టు అన్ అగ్రిమెంట్ కుడ్ అగ్రీ టు ఆర్బిట్రేట్ బై రిఫరింగ్ టు అనదర్ కాంట్రాక్ట్ కంటైనింగ్ ద ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇయర్ టర్మినేషన్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. ఈ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ని ఎట్లా టర్మినేట్ చేస్తామంటే టర్మినేషన్కి సంబంధించి బై మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ పార్టీస్. సో పార్టీస్ యాక్సెప్ట్ చేపిస్తే పార్టీస్ ఇన్వాల్వ్డ్ టు అగ్రీ టు అన్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్స్ ఆర్ టర్మినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్. ఈ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ అయింది అనుకుని సో డిశ్చార్జ్ కానీ ఆర్ నోవేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ కానీ టర్మినేషన్ విత్ కాంట్రాక్ట్స్ అండ్ ఈఫ్ బ్రీచ్డ్ దెన్ ద అగ్రిమెంట్ విల్ బి సర్వైవ్స్ బికాస్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ సఫరబిలిటీ. బ్రీచ్ ప్రకారంగా అయితే అది టర్మినేట్ ఏం కాదు, నార్మల్గా టైం అయిపోయింది అనుకోండి అది అయిపోయినట్లు అట్లా. నెక్స్ట్ డెత్ ఆఫ్ పార్టీస్. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ డిశ్చార్జ్ బై డెత్ ఆఫ్ పార్టీస్ అండ్ షెల్ ఎన్ఫోర్సబుల్ అగైనెస్ట్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్ పర్సన్స్. సో ఎవరైనా పర్సన్ చనిపోయినా అనుకోండి, అగ్రిమెంట్ ఉంది అంటే ఆ పర్సన్ చనిపోయినాడు, ఇంకా అగ్రిమెంట్ ఎట్లా అని ఎవరైనా లీగల్ హెడ్తున్నాయి అనుకోండి అది యాక్సెప్టబుల్ కాదు. అగైనెస్ట్ లీగల్ హెయిర్స్ పైన డిసీజ్ పర్సన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ లా. అగ్రిమెంట్ కెన్ బి ఎక్స్టింగ్విష్డ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఎగ్జాంపుల్ ఇన్సాల్వెన్సీ ఉంటాయి. సో టర్మినేషన్ ఇట్లా 4 టైప్స్గా టర్మినేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ప్రిన్సిపల్స్ ఏమంటే దీనికి సంబంధించి సిఏ డాక్యుమెంట్ అనుకోవచ్చు, దట్ ఈస్ అగ్రిమెంట్. ఆర్బిట్రేషన్ అనేది కంపల్సరీ ఒక అగ్రిమెంట్ ఉండాలి.
ఆ అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ అండర్ లాలో కానీ అండ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ కన్సెంట్, పార్టీస్ టు గివ్ కన్సెంట్ టు ఆర్బిట్రేషన్ అండ్ స్టేట్ దట్ ఆల్ వాంట్స్ టు ప్రొసీడ్స్ టు ఆర్బిట్రేషన్కి సంబంధించి కన్సెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి పార్టీస్ అనేవాళ్ళు అందరూ ఆర్బిట్రేషన్కి, అండ్ స్టేట్ దట్ ఆల్ వాంట్స్ ప్రొసీడ్ టు ఆర్బిట్రేషన్. నెక్స్ట్ అవుట్ స్టార్ట్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్, రిస్ట్రెయిన్ ఆన్ లిటిగేషన్ టు కోర్ట్ అండ్ యూనిలేటర్లీ బై పార్టీస్. సో రిస్ట్రెయిన్ చేస్తారు లిటిగేషన్ ఆర్ టు కోర్ట్కి సంబంధించి యూనిలేటర్లీ. నెక్స్ట్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరబిలిటీ, ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఈ సపరేట్ అగ్రిమెంట్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ నుంచి సపరేట్ అగ్రిమెంట్ ఇది ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ అనేది. నెక్స్ట్ competency or to rule in its jurisdiction, capacity to rule on its own jurisdiction when if involves question of validity of main contract కి సంబంధించి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్కి సంబంధించి. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఏమి ఆర్బిట్రేషన్ క్లాస్ ఉంటుంది, ఆర్ సబ్మిషన్ అగ్రిమెంట్లోనే పెట్టుకోవచ్చు, అంటే కాంట్రాక్ట్లోనే పెట్టుకోవచ్చు ఫ్యూచర్ దానికి సంబంధించి. ఆ కాంట్రిబ్యూషన్లో డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడన్నా ఆర్బిట్రేషన్కి రావచ్చు, అది ఫస్ట్. తర్వాత అగ్రిమెంట్ త్రూ అన్న పోవచ్చు ఒక రిఫరెన్స్ని ప్రొవైడ్ చేసి అని చెప్పినాము. ఒక రిఫరెన్స్ అంటే సో కాంట్రాక్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయి కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మేము ఫాలో అవుతున్నామని చెప్పవచ్చు. ఆ టర్మినేషన్ ఎట్లయితుంది అని చెప్పినాము. నెక్స్ట్ ఆర్బిట్రర్, ఈ మస్ట్ బి, ఇప్పుడు ఆర్బిట్రేషన్లో ఒక పర్సన్ ఉండాలి కదా, ఆ పర్సన్ ఎవరు అంటాము ఆర్బిట్రల్ అంటాము. ఈ మస్ట్ బి న్యూట్రల్, ఇంపార్షియల్, న్యూట్రల్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి, నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పార్టీ అండ్ గివ్ అవార్డ్ యాజ్ ఏ జడ్జ్ ఇన్ ద కోర్ట్ మేక్ డెసిషన్స్తో ఎట్లా ఇవ్వాలి, ఒక జడ్జ్ లాగా ఇవ్వాలి డెసిషన్కి సంబంధించి, కోర్ట్ డెసిషన్కి సంబంధించి. నెక్స్ట్ సీట్ ఆఫ్, ఇక్కడ డెసిషన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారంటే ఎవరు ఉండాలి ఆర్బిట్రల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రల్ వచ్చేసి ఈ మస్ట్ బి పర్సన్ capable of contacting parties, have more confidence on them, has a court forces parties to comply with the orders, but arbitral depend on the cooperation of పార్టీస్ పైన ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్రల్స్. సో పార్టీస్ హ్యావ్ రైట్ టు చూస్ ద పర్సన్స్. సో పార్టీస్కి రైట్ టు చూస్ ఉంటుంది. నెక్స్ట్ పార్టీస్ వచ్చేసి ఫ్రీ టు డిటర్మైన్, పార్టీస్ వాళ్ళు డిటర్మైన్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సచ్ నెంబర్స్ షిల్ నాట్ బి ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్లో ఉండకూడదు, హార్డ్ నెంబర్స్లో ఉండాలి. అంటే ఈవెన్ అంటే ఏమి 2, 4, 6, 8 అట్లా పెట్టకూడదు. పెట్టుకోవాలనుకుంటే 3, 5, 7, 10 అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్ ఈజ్ యాక్సెప్టబుల్ పాసిబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ నారాయణ ప్రసాద్ లోహి, వేర్ ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ ఎట్లా అపాయింట్ చేసుకుంటారంటే పార్టీస్ విల్ జాయింట్లీ అపాయింట్ చేసుకోవచ్చు, ఆర్ ఈచ్ పార్టీ అపాయింట్స్ 1 and 2 arbiters వుడ్ అపాయింట్ రెస్ట్. నెక్స్ట్ 1 or 2 ఆర్బిట్రేట్స్ని అపాయింట్ చేసుకోవచ్చు రెస్ట్కి. నెక్స్ట్ అపాయింట్మెంట్ మేడ్ బై అన్రిలేటెడ్ పార్టీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో నీ యొక్క రిలేటెడ్ పార్టీని అపాయింట్ చేసుకోకూడదు, అన్రిలేటెడ్ పార్టీని అపాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాజ్ పర్ కేస్ ఆఫ్ SBP and Co. ఆర్ వి పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, వన్స్ అపాయింట్మెంట్ మేడ్ బై అథారిటీ ఇట్ కుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్. సో వన్స్ నువ్వు ఈ ఆర్బిట్రేషన్లో చూసుకుంటామన్నప్పుడు అది బిఫోర్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి కానీ ఆర్ కోర్టుకి కానీ ఛాలెంజ్ కాదు. ఇట్ కుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ద ఆర్బిట్రల్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్కి సంబంధించి. వేర్ యాజ్ డ్యూటీస్ వీళ్ళకి సంబంధించి రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రిక్వైర్మెంట్ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రల్ ఇదని ఎనీ నేషనాలిటీ, ఇది ఆఫ్ అండ్ ఎనీ నేషనాలిటీ. ఇట్ వుడ్ నాట్ అమౌంట్ టు ప్రజెన్స్ ఆఫ్ బయాస్ ఇఫ్ ఆర్బిట్రల్ ఈజ్ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్టీ, ఏమి నేషనాలిటీ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్టీ, కేపబుల్ ఆఫ్ కాంటాక్టింగ్ ఆర్బిట్రల్ కేపబుల్ టు ఆఫ్ కాంటాక్ట్ అండ్ రిక్వైర్స్ కాన్సెంట్ ఆల్ ఇన్వాల్వ్డ్. సో ఆర్బిట్రల్లో ఏం కావాలి, అందరూ కాంటాక్టింగ్లో అందరూ కేపబుల్ ఉండాలి, అందరూ కాన్సెంట్ అనేది ఇన్వాల్వ్ కావాలి. నెక్స్ట్ lack of biasness, arbitral to do neutrally and unbiased and shall not be favor of any person కి సంబంధించి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ విచ్ గివ్ రైజ్ టు డౌట్ అండ్ బయాస్నెస్. సో ఎప్పుడు మనందరికీ డౌట్ ఉంటుంది బయాస్నెస్కి సంబంధించి. ఆర్బిట్రల్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆర్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్ ఆర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఏమన్నా ఉంటే అలాంటి కేసులో అతని బయాస్నెస్ మీద డౌట్ వస్తుంది. నెక్స్ట్ రిప్రజెంట్ యాజ్ ఏ లాయర్ ఆఫ్ పార్టీ. సో ఆ పర్సన్కి లాయర్ ఆఫ్ పార్టీగా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చింటే. నెక్స్ట్ ప్రొవైడ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లీగల్ అడ్వైస్ టు వన్ ఆఫ్ ద పార్టీస్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే. నెక్స్ట్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పార్టీ. సో ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఆ పార్టీకి సంబంధించి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే
నెక్స్ట్ ప్రీవియస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పార్టీ ఎక్సెప్షన్ వేర్ ఆర్బిట్రల్ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాయి. ఎవరు ఆర్బిట్రల్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాయి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ప్రజెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్బిట్రల్ అండ్ పార్టీ ఇండిపెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్షియాలిటీ బిహేవియర్ ఆఫ్ ఆర్బిట్రల్ వచ్చేసి గివ్స్ అండ్ ఇంప్రెషన్ దట్ దే ఆర్ ఫేవరింగ్ వన్ పార్టీ ఆర్ ఓవర్ ద అనదర్ పార్టీ. ఒక పార్టీకి ఫేవరబుల్ ఇచ్చి ఇంకో పార్టీకి అగెనెస్ట్ ఇస్తున్నా అనిపిస్తే అది ఇంపార్షియాలిటీ అవుతుంది. ఎక్సెప్షన్ ఇఫ్ వన్ పార్టీ నోస్ అబౌట్ ఎనీ previous relationship with another party then also he makes appointment will lead to no rise of challenges. సో ఆల్రెడీ నీకు తెలుసు ఆ పర్సన్కి రిలేషన్షిప్ ఉందని ఆయన నువ్వేం చెప్పలేదంటే అపాయింట్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ చేయకూడదు, తర్వాత డెసిషన్ చెప్పను. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఆర్బిట్రల్ ఫర్ ఆర్బిటర్స్ కండక్ట్ ఆఫ్ ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్ వితౌట్ డిలే అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ టు బి కంప్లీటెడ్ విత్ అవాయిడెన్స్ ఆఫ్ ఎనీ డిలే అండ్ సో దట్ లెస్ కాస్ట్ కెన్ బి ఇంకర్డ్ బై ద పార్టీస్. సో డిలే అనేది ఉండకూడదు, ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ రిమైన్ ఇంపార్షియాలిటీ రిమైన్ అన్బయాస్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ అవుట్కమ్స్. సో అవుట్కమ్స్ ఇచ్చేది కదా నువ్వు ఇంపార్షియాలిటీ చూపించకూడదు. నెక్స్ట్ మ్యాటర్ టు బి కెప్ట్ కాన్ఫిడెన్షియాలిటీ ఆల్సో పార్ట్ టు explore aspects of disputes to arrive at most acceptable solution. Next deliberation it should properly discuss all issues before issuing the decisions. Issues వాళ్ళతో ఒకసారి డిస్క్లోజ్ చేసి తర్వాత డిక్లరేషన్ చేయి. నెక్స్ట్ అవాయిడ్ యూనిలేటరల్ కమ్యూనికేషన్స్ విత్ వన్ పార్టీ నో అలిగేషన్స్ ఆఫ్ బయాస్నెస్. సో ఒక పార్టీతోనే డిస్కషన్ చేసి ఒక పార్టీకి వెళ్ళే నువ్వు ఇవ్వకూడదు. నెక్స్ట్ ఎన్ష్యూర్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ కమ్యూనికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ వన్ పార్టీ ఈజ్ కమ్యూనికేటెడ్ టు అనదర్ పార్టీ. సో ఏవే డాక్యుమెంట్ తీసుకున్నా ఒక పార్టీ దగ్గర ఇంకో పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ensure that the award and all decision comply with legal requirements ప్రకారం. నెక్స్ట్ ensure the party comply with legal requirement associated with the arbitral కి సంబంధించి. Now whereas termination or removal or substitution of arbitral tribunal when arbitral tribunal leaves voluntarily, that is arbitral decided to no longer act as a arbitral for reason which he may or may not disclose to parties. సో డిస్క్లోజ్ చేయకుంటే పార్టీస్కి when all parties in arbitration agrees that arbitral should be రిమూవ్ చేయాలని అందరూ అనుకున్నప్పుడు all parties may decide to no longer continue with a particular arbitral అన్నప్పుడు రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ లా ఆర్బిట్రల్ అనేబుల్ టు కంటిన్యూ. ఆర్బిట్రల్ వచ్చేసి కంటిన్యూలో కాలేకుంటే ఆర్బిట్రల్ మే బికమ్ బిజీ విత్ అదర్ మ్యాటర్స్ అండ్ వుడ్ లీడ్ టు లాంగ్ డిలేస్ అండ్ డిసైడెడ్ టు టర్మినేట్ ద ఆర్బిట్రల్. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఎండ్స్. అతనికి ఇచ్చిన టైం వరకు అతను ఫైనల్ అవార్డుని ఇచ్చేసినాడు, అతను వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెన్ కోర్ట్ డిసైడెడ్ ద ఆర్బిట్రల్ షుడ్ రిమూవ్. కోర్ట్ చెప్పింది అనుకోని రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్ when the final award has been made or fails to make award within 12 months. సో విత్ ఇన్ 12 monthsలో కానీ నువ్వు కంప్లీట్ చేయకుండా అప్పుడు కోర్టుని తీసేయాలని అనుకోవచ్చు. ఇది మొత్తం ఆర్బిట్రేషన్కి సంబంధించి. వేరే అదే ఇక్కడ మనం అగ్రిమెంట్ ఉండాలని చెప్పినాము ఆర్బిట్రేషన్కి సంబంధించి. ఇక్కడ చెప్పినాము ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఉంటుంది, రిఫరెన్స్ ఉన్నాయి. ఇక ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఉండాలని చెప్పినాము. సో అగ్రిమెంట్లో వ్యాలిడ్ అగ్రిమెంట్ అంటే మనం ఎప్పుడు అంటామంటే రిక్వైర్మెంట్ ఫర్ వ్యాలిడ్ అగ్రిమెంట్కి ఆర్బిట్రల్ అగ్రిమెంట్ రైటింగ్లో ఉండాలి. అగ్రిమెంట్ అనేది మ్యాండేటరీగా రైటింగ్లో ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ ఆఫ్ కన్సెంట్ ఉండాలి. అంటే ఆర్బిట్రేషన్ టు బి క్లియర్ ఇన్ వాట్స్లో ఉండాలి అండ్ నాట్ వాగ్యూ. సో వ్యాగ్యూలో ఉండకూడదు. వాట్ యూజ్డ్ టు డిస్క్లోజ్ ద డిటర్మినేషన్ అండ్ అబ్లిగేషన్ ఆర్ నాట్ మెరీలీ పాసిబిలిటీ ఆఫ్ ఆర్బిట్రేషన్. పాసిబిలిటీ అంటే ఇట్లా జరిగితే పెట్టవచ్చు పెట్టకపోవచ్చు అనేలాగా ఉండకూడదు. కంపల్సరీ ఆర్బిట్రేషన్ ఉంటుందని చెప్పాలి. నెక్స్ట్ డిఫైన్డ్ లీగల్ రిలేషన్షిప్. డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ లీగల్ రిలేషన్షిప్ కెన్ బి సబ్మిటెడ్ టు ఆర్బిట్రేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కెనాట్ బి సబ్మిటెడ్. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ఆర్బిట్రేషన్కి పోవు. నెక్స్ట్ ఫైనల్ అండ్ బైండింగ్ అవార్డ్ డిటర్మినేషన్ ఆఫ్ సబ్స్టాంటివ్ రైట్స్ by neutral arbitral tribunals. Decision would be final and binding. Next specific words uses of words arbitration or arbitral is not necessary requirement. Next disputes. There must be a present a future dispute are different to be submitted to arbitration. So difference ఏమైనా ఉంటే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ arbitrability. Submitted disputes must be arbitrable, that is permitted by law to arbitrate. Next signature required when arbitration agreement contained in contract except in electronic ప్లీడింగ్కి సంబంధించి. ఇది ఆర్బిట్రేషన్కి సంబంధించి. నెక్స్ట్ కన్సిలేషన్. సో కన్సిలేషన్ అంటే ఏమి డెఫినేషన్. ఇది కన్సిలేషన్ అంటే ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్తో ఒక డిస్ప్యూట్ని రిజల్యూషన్ చేయాలంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్. కమ్ టు అన్ అగ్రిమెంట్
అబౌట్ కామన్ ప్రాబ్లమ్స్ ఆర్ డిస్ప్యూట్స్ ఆర్ త్రో డిస్కషన్స్ ఆర్ డైలాగ్స్కి సంబంధించి. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్సిల్మెంట్ ప్రొసీడింగ్ సెక్షన్ 62 చూసుకుంటాము. ఏ రిటర్న్ ఇన్విటేషన్ కావాలి టు బీ సెండ్ టు అదర్ పార్టీ టు కన్సిల్కి బ్రీఫ్ ఐడెంటిఫైయింగ్ సబ్జెక్ట్ టు డిస్ప్యూట్కి సంబంధించి. నెక్స్ట్ ఈఫ్ కమెన్స్మెంట్ వెన్ అదర్ పార్టీ యాక్సెప్ట్ ఇన్ రైటింగ్ ద ఇన్విటేషన్ టు కాన్సిలేట్, సో అతను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కాన్సిలేషన్ కోసం. ఈఫ్ రిజెక్టెడ్ నో కాన్సిలేషన్ ప్రొసీడింగ్ టు బి హెల్డ్. సో ఇఫ్ ద party does not receive reply within 30 days of invitation submitted, he may elect to treat this is a rejection of the invitation and inform in writing to other party. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి ఆర్బిట్రల్స్ ఉన్నాయి, మనం దీనికి ఏమన్నా అప్పీల్కి పోవచ్చా, వాటికి వస్తే ఫైనల్ అవుట్కమ్. సో వన్స్ ఫైనల్ అవుట్కమ్ వచ్చిందనుకోండి, నో అప్పీల్ అగైనెస్ట్ ఆర్బిట్రల్ అవార్డ్. సో ఆర్బిట్రల్ అవార్డ్స్ ఏదైతే వస్తావో దాని మీద ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత అప్పీల్కి పోవడానికి లేదు. దట్ ఈస్ జనరల్ ప్రిన్సిపల్. ఏం చెప్తారంటే హూ కెన్ ఛాలెంజ్ పార్టీస్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ కెన్ ఛాలెంజ్. ఎవరైతే పార్టీస్ ఉంటారో ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి ఫర్ 3 months ఫ్రమ్ వెన్ ద అవార్డ్ ఈజ్ రిసీవ్డ్ బై పార్టీ. మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ వచ్చేసి 30 days. సో 3 months టైం పీరియడ్ 30 days ఎక్స్టెన్షన్ తీసుకుంటాము. నెక్స్ట్ అథారిటీ వచ్చేసి కెన్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ద కోర్ట్. సో బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లాకి ఇది ఛాలెంజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ స్టే, నో ఆటోమేటిక్ స్టే అండ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఆటోమేటిక్ స్టే అనేది ఉండకూడదు ఎన్ఫోర్స్మెంట్లో. నెక్స్ట్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఫర్ స్టే అండ్ కోర్ట్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రాంటింగ్ స్టే టు ఇంపోజ్ కండిషన్కి సంబంధించి. నెక్స్ట్ కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ద ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ విచ్ ఈజ్ ఇన్ బేసిస్ ఆఫ్ అవార్డ్. సో which is in basis of award. Next award making or induce or affected fraud or corruption, award unconditionally pending disposal of challenge. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అవార్డులు ఏముంటాయి మనకు 4 types ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఫైనల్ అవార్డ్, దట్ ఈస్ అవార్డ్ ఫైనల్లీ అడ్జుడికేషన్స్ ఆన్ ద ఇష్యూ సబ్మిటెడ్ టు ద ఆర్బిట్రేషన్. సెకండ్ వచ్చేసి ఇంటీరియం అవార్డ్, అంటే ఇక్కడ 2 types ఆఫ్ ఇంటీరియం అవార్డ్స్ ఉంటాయి. ఒకటి రిమైన్ ఇన్ ఫోర్స్ టిల్ ద ఫైనల్ అవార్డ్ ఈస్ రెండర్, ఆర్ ఇంకోటి ఫైనల్ రివర్స్ రిగార్డ్ ద మ్యాటర్ ఇట్ డీల్స్ విత్, ఏం డీల్ చేయాలనేది చెప్పడం. సో మిడిల్ ఒకసారి ఇవ్వడము అండ్ తర్వాత ఫైనల్ ఏం డీల్ చేయాలనేది చెప్పడము. సెకండ్ అది ఇంటీరియం అవార్డ్. నెక్స్ట్ సెటిల్మెంట్ అవార్డ్, parties can choose to settle the matter instead of having it adjudicated by the arbitral if settlement is arrived at and arbitral has no objection with it. So it could be part of award. So settlement చేసేసుకుంటారు, అరైవ్కి వస్తారు. ఆర్బిట్రల్కి వచ్చేసి అబ్జెక్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ. నెక్స్ట్ అడిషనల్ అవార్డ్, కొన్ని కేసుల్లో ఫైనల్ అవార్డ్ అనేది ఇచ్చిన తర్వాత హ్యాస్ బీన్ రెండర్డ్ లేటర్ ఫౌండ్ అవుట్ టు బి సర్టన్ క్లైమ్స్ సబ్మిటెడ్ టు ద ఆర్బిట్రల్ అవార్డ్ tribunal was not resolved or adjudicated, or parties to request within 30 days to appellate tribunal to make additional award ki for receipt of final award ki సంబంధించి. సో అడిషనల్ అవార్డ్కి కూడా పోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అడిషనల్ ఆర్బిట్రల్ అవార్డ్. సో ఆర్బిట్రల్ అవార్డ్కి రిక్వైర్మెంట్ ఏమి, మస్ట్ బీ ఏ డెసిషన్ బై మెజారిటీ. సో కంపల్సరీ మెజారిటీ వాళ్ళు తీసుకోవాలి. ఆల్ డెసిషన్స్ ఇంక్లూడింగ్ అవార్డ్ టు బీ మేడ్ త్రో మెజారిటీతో పోవాలి. నెక్స్ట్ మేడ్ ఇన్ రైటింగ్ సైన్ డేట్. సో కంపల్సరీ రైట్ చేయాలి, రైటింగ్లో ఉండాలి, సైన్ చేయాలి, డేట్ చేయాలి. నెక్స్ట్ అవార్డ్ టు బీ మేడ్ ఇన్ రైటింగ్ అండ్ హ్యావ్ సిగ్నేచర్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. రీజన్ టు బీ గివెన్ ఫర్ ఎనీ ఒమిటెడ్ సైన్ అండ్ సైన్ ఏమైనా డేట్ ఏమైనా అయ్యకుంటే దానికి రీజన్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ not be vague, that is arbitral award should be clear about decisions on issue liabilities each party have to bear, what reliefs has awarded to parties ki. Next capable of being performed, award must be realistic and should not ask parties to perform impossible or illegal చెప్పమని చేయకూడదు, పర్ఫామ్ చేయమని. మస్ట్ నాట్ బి ఇల్లీగల్, అవార్డ్ షుడ్ నాట్ బి కాంటర్వెన్షన్ ఇన్ పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీకి అవార్డ్ అగైనెస్ట్ ఉండకూడదు. డెలివరీ, అవార్డ్ రెడీ ఈజ్ డెలివరీ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ సైన్డ్. నెక్స్ట్ ఛాలెంజింగ్ అండ్ అవార్డు. సో అవార్డుని ఎప్పుడు ఛాలెంజింగ్ చేస్తామంటే బయాస్ ఉన్నప్పుడు against the arbitral tribunal. So bias against the arbitral tribunal. Such challenge to be raised first before arbitral tribunal is challenge not accepted by arbitral tribunal. Then award rendered by arbitral tribunal can be challenged. ఏం చేసినాం, ఛాలెంజెస్ ఏవైతే రైజ్ చేసినామో ఫస్ట్ బిఫోర్ టు ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి, ఇఫ్ ఛాలెంజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ దెన్ అవార్డ్ రెండర్డ్ బై ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ overstepping of jurisdiction by the arbitral tribunal. Here
పార్టీస్ ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి ఎవరికి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి. స్టేటింగ్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ డస్ నాట్ హ్యావ్ జ్యూరిడిక్షన్ బట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ విల్ డిసైడ్ అండ్ ఇఫ్ డిసగ్రీ విత్ ద పార్టీస్ దెన్ లీడ్ టు రెండర్ టు ద అవార్డ్ టు దెమ్. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఫర్ రివ్యూయింగ్ ద అవార్డ్స్. సో కొన్ని కేసుల్లో స్పెసిఫిక్ గ్రౌండ్స్ కూడా ఉంటాయి రివ్యూ చేయడానికి. ఇయర్ ఆ గ్రౌండ్స్లో ఫస్ట్ గ్రౌండ్స్ వచ్చేసి ఒకటి ఇన్కెపాసిటీ ఉంటే, ఇట్ కెన్ బోత్ కాంట్రాక్చువల్ అండ్ పర్సనల్ ఇన్కెపాసిటీ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఆర్బిట్రల్ అగ్రిమెంట్ ఉంటే, ఇట్ లీడ్స్ టు నో ఆర్బిట్రేషన్ బికాస్ it forms a basis of arbitration on consent of parties that even there is dispute the parties will go to court. Invalidation arbitration agreement ఉన్నప్పుడు no arbitration because it form basis of arbitration. కంపల్సరీ అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ లేకుంటే కోర్టుకి పోవచ్చు. ఒకవేళ కన్సెంట్ ఆఫ్ పార్టీస్ దట్ ఈవెన్ దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్స్ బేసిస్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దెన్ పార్టీస్ విల్ నాట్ గో కోర్టు. నెక్స్ట్ arbitral tribunal or procedure was not in accordance with necessary requirement of under law. ఒకసారి ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రౌండ్స్లో ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఆ ప్రొసీజర్ ఉంది నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ నెససరీ రిక్వైర్మెంట్ ప్రకారం లేకుంటే, ఆర్ ట్రీటీ ఎవరైతే ఉంటారో బోత్ పార్టీస్ ఆర్ ఈక్వల్లీ విచ్ డు నాట్ అడాన్స్ టు మినిమం రిక్వైర్మెంట్ టు సెట్ అసైడ్. నెక్స్ట్ 3 పాయింట్ పార్టీస్ డస్ నాట్ గివ్ ప్రాపర్. అంటే ఈ కేసులో మనం ఏం చేయొచ్చు, ఛాలెంజింగ్ చేయొచ్చు మన అవార్డ్ని ఈ కేసులో. నెక్స్ట్ పార్టీ ఈజ్ నాట్ గివింగ్ ప్రాపర్ నోటీసెస్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్. ఆర్ నోటీస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇన్ఫార్మ్స్ పార్టీస్ టు నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆర్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఈచ్ పార్టీ. ఇట్ గివ్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ పార్టీస్. సో ఇవి లేకుండా కానీ ఇస్తే ఛాలెంజింగ్ చేయొచ్చు ఆ అవార్డు వచ్చిన దాన్ని. నెక్స్ట్ అవార్డ్ డీల్స్ విత్ డిస్ప్యూట్స్ నాట్ సబ్మిటెడ్ టు ఆర్బిట్రేషన్. Appellate tribunal derives its authority from agreement between arbitral tribunal parties and it does not agree. Arbitral tribunal does not have any authority to adjudicate particular disputes between parties కి సంబంధించి. సో చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి where the time of making application to set aside an award has expired. ఒకవేళ ఆ అప్లికేషన్ చేసే టైం ఎక్స్పైర్ అయిపోయింటే, when such application was made but it was rejected then the award enforced under CPC 1908 కి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ గ్రౌండ్స్ ఏమంటే ఏది ఛాలెంజ్ చేయడానికి అవార్డ్ని, ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ సెటిల్మెంట్ బై ఆర్బిట్రేషన్ దట్ ఈస్ ఆర్బిట్రల్లీ. ద అవార్డ్ ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ పాలసీ ఆఫ్ ఇండియాకి అగైనెస్ట్ ఉంది, కాంట్రవెన్షన్ ఉంది. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఛాలెంజ్ SCMR. ఛాలెంజెస్కి కాన్సిక్వెన్సెస్ ఏమంటే మనం పెట్టిన అవార్డ్ని సెట్ అసైడ్ పెట్టడం, అంటే మొత్తం పక్కన పెట్టేస్తుంది. అవార్డ్ కెన్ బి సెట్ అసైడ్ ఆన్ గ్రౌండ్ అబోవ్ దిస్ అవార్డ్, నో లీగల్ కాన్సిక్వెన్సెస్, నో లాంగర్ ఆన్ అవార్డ్, నో లీగల్ శాంక్షనిటీ. సో పైన ఏమైనా చెప్పినవి ఇవి చెప్పిన గ్రౌండ్స్ ఏమైనా చెప్పినవి ఆ గ్రౌండ్స్లో ఏమైనా వచ్చినాయనుకోండి, ఆ గ్రౌండ్స్ జరిగినాయని తెలిస్తే ఏదైతే పాస్ చేసిన అవార్డ్ని మొత్తం పక్కన డస్ట్బిన్లో పడేసి మంచిగా లీగల్ సెటిల్మెంట్లో చూసుకుంటాము. నెక్స్ట్ కన్ఫర్మ్. Court confirm that award, it means nothing is legally wrong with the award. Next modify చేయొచ్చు. Power to modify the award so that it can not be set aside or remit back to the arbitral tribunal. Court send the matter to the arbitral tribunal to rectify some defects. It cannot corrected lead to setting aside. సో ఇవి ఛాలెంజింగ్ గ్రౌండ్కు ఛాలెంజింగ్ చేసే ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అండ్ వీటికి సంబంధించి మనం ఛాలెంజింగ్ చేయాలంటే ఈ కేసులో ఛాలెంజింగ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ కన్సిలేషన్ ప్రొసీడింగ్స్. సో కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ కాన్సిలేటర్స్ మ్యాక్సిమం వచ్చేసి 3 కాన్సిలేటర్స్ ఉంటారు. రేంజ్ వచ్చేసి 1 to 3 ఉంటాయి కాన్సిలేటర్కి సంబంధించి. నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి కన్సిలేటర్ ఆర్ అపాయింటెడ్ బై పార్టీస్ అపాయింట్ చేసుకుంటారు. పార్టీస్ టు అప్రోచ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ICADR ఒకటి ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ ఇమార్జినల్ కన్సిలేటర్ ఆ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ కన్సిలేషన్స్. పార్టీ టు సబ్మిట్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ and then conciliators to submit evidence and then required to encourage and assist parties to engage in discussion to arrive at settlement కి సంబంధించి. నెక్స్ట్ బార్ ఆఫ్ జ్యుడిషియల్ ఆర్ ఆర్బిట్రల్
proceedings. When conciliation proceedings are ongoing parties ఉంటే cannot start arbitration proceedings, approach a court regarding the same disputes కి సంబంధించి. నెక్స్ట్ termination of conciliation proceedings. సో సైనింగ్ ఆఫ్ సెటిల్మెంట్ టర్మినేషన్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే సైనింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ బై పార్టీస్ ఆన్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్కి. సో సైనింగ్ చేసుకోండి డేట్ ఆఫ్ అగ్రిమెంట్కి సంబంధించి. నెక్స్ట్ రిటర్న్ డిక్లరేషన్ ఆఫ్ ద కన్సిలేటర్ దట్ ఫర్దర్ efforts at conciliation are no longer justified. Next, written declaration of the parties addressed to conciliator that the conciliation proceedings are terminated on the date of declaration సంబంధించి. నెక్స్ట్ రిటర్న్ డిక్లరేషన్ of a party to the other party and conciliator that conciliation proceedings are terminated. Next, settlement agreement ఏముంటే సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఇనిషియల్ స్టెప్ ఏమంటే అటెంప్ట్ ఆఫ్ కన్సిలేషన్ ఈజ్ టు రిసాల్వ్ ద డిస్ప్యూట్ అండ్ అరైవ్ అట్ ఎ సెటిల్మెంట్. హియర్ ఈ షుడ్ ఐడెంటిఫై ద పాసిబుల్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ సబ్మిట్ టు పార్టీస్ ఆఫ్ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ సజెషన్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే రీసాల్వ్ చేయడానికి చూడాలి ఆ డిస్ప్యూట్ని ఏవైతే అరైవ్ అయిందో సెటిల్మెంట్కి, అండ్ ఐడెంటిఫై చేయాలి పాసిబుల్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్కి, తర్వాత సబ్మిట్ చేయాలి అతని యొక్క అబ్జర్వేషన్స్ని సజెషన్స్ని. నెక్స్ట్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ పార్టీస్ రీచ్ టు సెటిల్మెంట్ ఇట్ హ్యాస్ టు బీ రిటర్న్ డౌన్ యాజ్ అగ్రిమెంట్. సో అది అగ్రిమెంట్ లాగా రాయాలి. నెక్స్ట్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ మైసూర్ సిమెంట్ లిమిటెడ్ వర్సెస్ సువేదల బార్మాకో లిమిటెడ్, కన్సిలేటర్ టు అథెంటికేట్ అగ్రిమెంట్ వితౌట్ ద అగ్రిమెంట్ వుడ్ హ్యావ్ నో లీగల్ శాంక్షనిటీ. సో కన్సిలేటర్ వచ్చేసి అథెంటికేట్ చేయాలి అగ్రిమెంట్ని, వితౌట్ అగ్రిమెంట్ వుడ్ హ్యావ్ నో లీగల్ శాంక్షనిటీ. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఏమి ఇట్ ఈజ్ సేమ్ లైక్ ఆర్బిట్రల్ అవార్డ్. ఇట్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ పార్టీస్ కెన్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ద కోర్ట్ హాజ్ ఛాలెంజ్ ల్యాప్స్డ్ ఆర్ ఛాలెంజ్ వాస్ అన్సక్సెస్ఫుల్. ఇట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అండర్ CPC 1908. క్యారెక్టరిస్టిక్స్ VC ఫ్యాన్. క్యారెక్టరిస్టిక్స్ ఏమి VC ఫ్యాన్. సో వాలంటరీ thus unless all parties involved in disputes agree, the matter cannot be conciliated. No party to be forced to concile and shall not binding on any party if forced. సో ఫోర్స్ఫుల్గా తీసుకోకూడదు, అందరూ వాలంటరీగా రావాలి. ఇది ఫస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ చూసుకోవాలి. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్సిలేషన్ ప్రాసెస్ టు బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అండ్ డిస్క్లోజ్ టు దోస్ హూ ఆర్ నాట్ పార్టీస్ టు కన్సిలేషన్ ఆర్ పార్టీస్ టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ అదర్ అన్లెస్ రిక్వైర్డ్ టు కెప్ట్ కాన్ఫిడెన్షియల్. నెక్స్ట్ VCF finality of settlements outcomes, that is an end result of conciliation process is final and binding by between parties compulsory bind కావాలి. నెక్స్ట్ assisted procedure assists the parties at all times in arriving at solution and conciliators at present. Next, non-adherence concept is not in win or lose. The attempt is to find solution to the problem the best suit all parties. సో ఇక్కడ విన్ కావాలి లూజ్ కావాలి కాదు, కంపల్సరీ ఒక సొల్యూషన్ వచ్చేలాగా చూసుకుంటాము. ఛాలెంజెస్ టు బి రైజ్డ్ బిఫోర్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇఫ్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ బి రైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ అండ్ తర్వాత హైకోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్కి పోతాము. నెక్స్ట్ when arbitral gets terminated, he would be appointed through original method to appointed. So if fails, then free to approach Supreme Court की పోవచ్చు ఇండియా के और ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేటర్ और హై కోర్ట్ की పోవచ్చు ఫర్ అపాయింట్మెంట్ కి సంబంధించి. ఇది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్. ఐ థింక్ ఇంకోటి ఉంటుంది డిఫరెన్స్ చెప్పాలి. మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి సంబంధించి డిఫరెన్స్ ఏమి అంటే, సో మీడియేషన్ అంటే ఎం అనే పర్సన్ ఉంది, హెచ్ అనే పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఆదంలోని ఎం అనే పర్సన్ ఉంది, హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, జే అనే పర్సన్ ఉన్నాడు. సో మీడియేషన్ వీళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చింది, ఎంకి హెచ్కి ప్రాబ్లం. ఈ జే అనే పర్సన్ మిడిల్లో వచ్చినాడు. దిస్ ఈజ్ కాల్డ్ మీడియేషన్. సో ఏం చెప్తారు, ప్లేస్ ఫెసిలిటేటివ్ రోల్ అండ్ సొల్యూషన్ షుడ్ బి కమ్ ఫ్రమ్ పార్టీస్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అవుట్కమ్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ పార్టీస్. నెక్స్ట్ అగ్రిమెంట్ ఈజ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ బై లా గవర్న్డ్ బై సెక్షన్ 89 CPC governed by confidentiality based on trust. Agreement breached if would be have proceed in his process adopted by breach of law. Here conciliation అంటే
play proactively and act facilitator, evaluator, intervener, here solution to come out both arbitrator and party. ఇక్కడ ఏమవుతుందంటే కన్సిలేషన్ అన్నప్పుడు ఓన్లీ ఎం పర్సన్ హెచ్ పర్సన్ వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళదే ప్రాబ్లం, వీళ్ళే డిస్కషన్ చేసుకోవాలి. మీరు అరుచుకుంటావా, నువ్వు అరుస్తావా, నువ్వు అరుచు, నేను అరుస్తావా, నేను అరుస్తా, మిడిల్ వాళ్ళు రాకూడదు మన బద్దలకి. ఈ కన్సిలేషన్. Outcome of settlement will be agreement. Next, agreement between parties same as arbitral award matter decree of court. Next, government of part 3 ACA and bound by confidentiality, breach of confidentiality could be fatal enterprises. Agreement enforceable by arbitral award, breach సేమ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ ఆర్బిట్రల్ అవార్డ్ లాగానే చూసుకుంటాము. నెక్స్ట్, వేర్ యాజ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏమి ఇక్కడ both conciliator and parties are required to keep all matter confidentially, only disclose when necessary for purpose of implementation and enforcement of settlement agreement. So settlement agreement చేయాలన్నప్పుడు మాత్రమే చెప్పాలి. Next, conciliator cannot act as an arbitral or representative of any party in arbitral or judicial proceedings. Next, none of the views expressed or suggestions made or admission by parties or proposal made could be relied upon or introducing as evidence of arbitral judicial proceedings, whether it is related to disputes or not. Breach of confidentiality would be vital. The arbitral or judicial proceedings they are attempted to be utilized. ఇది mediation and conciliation సంబంధించి